చిన్నపిల్లలకి ఎంత నిద్ర అవసరం? హాయ్! నా పేరు డాక్టర్ సందీప్. ఈ వీడియోలో చిన్నపిల్లలకి ఎంత నిద్ర అవసరమో తెలుసుకుందాం. నేను మీకు కింద ఒక టేబుల్ ఇస్తాను చూడండి. ఏ వయసు పిల్లలకి ఎంత నిద్ర అవసరం అనేది ఆ టేబుల్‌లో ఉంటుంది. అందులో సెకండ్ కాలమ్‌లో చూస్తే రికమెండెడ్ స్లీప్ రేంజ్ అని ఉంటది. ఏ వయసు పిల్లలు ఎంతసేపు ఐడియల్‌గా పడుకోవాలి అనేది ఆ కాలమ్‌లో ఉంటది. ఇంత నిద్ర నిజంగా అవసరమా? యెస్, అవసరం. చిన్నపిల్లలకే కాదు, ఈవెన్ పెద్దలకి కూడా నిద్ర చాలా అవసరం. మన బ్రెయిన్, బాడీ 2 ఎఫిషియెంట్‌గా పనిచేయడానికి నిద్ర అవసరం. 2 కోఆర్డినేటెడ్‌గా పనిచేయడానికి నిద్ర అవసరం. మన సెన్సెస్ అన్ని మాక్సిమం పొటెన్షియల్‌తో పనిచేయడానికి నిద్ర అవసరం. మన మెమరీ, మనం రోజంతా తీసుకున్న మెమరీ కన్సాలిడేట్ అయ్యేది నిద్రలోనే. మనం హెల్తీగా ఉండడానికి నిద్ర చాలా అవసరం. ఆ టేబుల్‌లో ఫస్ట్ కాలమ్‌లో చూస్తే మినిమమ్ స్లీప్ డ్యూరేషన్ అని ఉంటది. అంటే అంతకన్నా తక్కువ నిద్ర ఉంటే దాన్ని నిద్రలేమి అంటారు. నిద్రలేమి వల్ల చిన్నపిల్లలు మార్నింగ్ టైమ్‌లో ఎక్కువ పడుకుంటారు. ఎక్కువగా చిరాకుగా ఉంటారు. దేని మీద కాన్సంట్రేట్ చేయలేరు. దేనిని త్వరగా గ్రాస్ప్ చేయలేరు. దీనివల్ల వాళ్ళు చదువులో వెనుకబడతారు. చిన్నపిల్లలు చదువులో వెనుకబడటానికి వన్ ఆఫ్ ద మెయిన్ రీజన్ నిద్రలేమి వల్ల. అండ్ పెద్దలుగా మనకి రోడ్ ట్రాఫిక్ యాక్సిడెంట్స్ కి వన్ ఆఫ్ ద మెయిన్ రీజన్ నిద్రలేమి. సో ఇప్పుడు మీరే ఆలోచించుకోండి, మీ పిల్లలు ఎంతసేపు పడుకోవాలో అంతసేపు పడుకుంటున్నారా? అండ్ మీకు నిద్ర సరిపోతుందా?